మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వ పాలన ఆరంభమైనప్పటి నుంచి పల్లె పండగ ద్వారా ప్రతి పల్లెల్లో అభివృద్ధి ఫలాలు కింద దాకా తీసుకెళ్లే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పల్లె పండగ అనే ఒక నినాదంతో పల్లెల్లో అభివృద్ధి కోసం, పల్లెల యొక్క సంక్షేమం కోసం నిధులు వెచ్చించి ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. గత పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏదైతే జరగాల్సిన అభివృద్ధి ఆగిపోవడం వల్ల పల్లెలు మొత్తం కూడా చీకటమయమయ్యాయి. ఈ రోజున కూటమి పాలన వచ్చిన తర్వాత తొలి దశలో పల్లె పండగ ద్వారా అన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఆరంభించాం. తర్వాత సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంలో మళ్ళీ నిధులు ఇప్పుడు పల్లె పండగ మరొకసారి మేము మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకుని మళ్ళీ ఆ కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుంది. ఈ రోజున ద్వారకా తిరుమల మండలం వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిగా ప్రసిద్ధి చెందిన ఈ ద్వారకా తిరుమల మండల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో ఈ మండలంలో ఇప్పుడు 24 పంచాయతీలకి ఈరోజు 9.5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ఈ రోజున శంకుస్థాపన చేశాం. 30 ఏళ్లుగా, 35 ఏళ్లుగా, 40 ఏళ్లుగా ఏదైతే కలగా మిగిలిపోయిన కనెక్టివిటీ రోడ్లని ఈ రోజున నిర్మాణం చేసుకోబోతున్నాం. ఇది శుభసూచకం. ఈ రోజున పల్లెల్లోకి వెళ్ళి ఆ రోడ్లు శంకుస్థాపన చేస్తున్నప్పుడు పల్లె ప్రజలు చెబుతున్న వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ, వాళ్ళ యొక్క వ్యక్తపరుస్తున్న సంతోషాన్ని చూసినప్పుడు మాకు చాలా ఆనందం కలిగింది. ఏదైతే ఉదాహరణకి పి కన్నాపురం కావచ్చు, బుట్టాయిగూడెం గ్రామం కావచ్చు, గొల్లగూడెం కావచ్చు, అదేవిధంగా రామన్నగూడెం, తిరుమలంపాలెం గ్రామాలు కావచ్చు, వీటన్నిటి చోట గత 30-35 ఏళ్లుగా పరిష్కారం కాని, కనెక్టివిటీ లేని రోడ్లను ఈ రోజున మనం ఈ యొక్క పల్లె పండగ ద్వారా టేకప్ చేసి వాటి అభివృద్ధిని కొనసాగించబోతున్నాం. ఈరోజు శంకుస్థాపన చేసేయడం ద్వారా 9.5 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనులు ఈ ఒక్క మండలంలోనే ఆరంభమైంది. దీన్ని బట్టి మనందరం ఏదైతే గత పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క అభివృద్ధి విధ్వంసకుడిగా ఉన్న పాలనకి ఈ రోజున ఎన్డీఏ కూటమి పాలనలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధిని కానీ, ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కానీ, మరీ ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిగా ఉన్న ద్వారకా తిరుమల అభివృద్ధి, మండలం అభివృద్ధి కానీ, ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఈ యొక్క భవిష్యత్తులో కూడా దీనికి మించిన అభివృద్ధిని కూడా చేయబోతున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్గా దగ్గర అక్కడ వేసే రోడ్లు కావచ్చు, అదేవిధంగా రిటైనింగ్ వాల్ కావచ్చు, అక్కడ టెంపుల్ అభివృద్ధికి, అదేవిధంగా ఇక్కడ టెంపుల్ అభివృద్ధికి కూడా ఇలా ఓ పక్కన టెంపుల్స్ అభివృద్ధి చేసుకుంటేనే మరో పక్కన గ్రామాల్లో కనెక్టివిటీ పెంపొందించుకుని గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో కూడా రానున్న 3.5 సంవత్సరాల్లో కూడా ఇంతకు మించిన అభివృద్ధిని అందించి ఏ లక్ష్యాలతో అయితే మేము ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆ లక్ష్యాలు నెరవేర్చుకుంటూనే పల్లెల సాక్షిగా, ప్రజల సాక్షిగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతామని మరొకసారి తెలియజేస్తూ ఈ యొక్క గోపాలపురం నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తూ ఈ యొక్క వెన్నంటూ మాకు అండగా నిలబడ్డ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎంపీ గారు పురంధేశ్వరి గారి యొక్క సహకారంతో, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇక్కడ మనోహర్ గారు, అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారు, వీరందరి సహకారంతో మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని తెలియజేస్తూ, అదేవిధంగా అభివృద్ధే కాకుండా సంక్షేమంతో పాటు నిత్యం ప్రజాసేవకు అంకితమై ఉన్న ఎన్డీఏ కూటమి శ్రేణులందరికీ కూడా, నాయకులకి, కార్యకర్తలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలని, అదేవిధంగా ప్రజలను కూడా మేము విన్నవించేది ఒక అకుంఠిత దీక్షతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాష్ట్రాన్ని పునర్నిర్మాణం తీసుకెళ్తున్న తరుణంలో ప్రజలు మీరు కూడా మాకు అండగా నిలబడండి, ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, పాలనని ఆశీర్వదించమని కోరుకుంటూ అందరికీ పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.